హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం స్నాప్ బటన్స్ గురించి తెలుసుకుందాం. ఇవి నేను మీషోలో తీసుకున్నాను. రీజనబుల్ ప్రైస్కే తీసుకున్నాను. నాకు ఇది నచ్చి నేను రివ్యూ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను 1 మంత్ నుంచి యూస్ చేస్తున్నాను. ఇది జస్ట్ చిన్న లాక్ సిస్టమ్ అంతేనండి. అది బ్యాక్ సైడ్ లాగితే మనకి పూర్తిగా ఓపెన్ అవుతుంది, క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. దీన్ని ఎక్కడికైనా కూడా ఈజీగా క్యారీ కూడా చేయొచ్చు. మనం షర్ట్స్కి బటన్స్ ఊడిపోయినా, టాప్స్కి చిన్న చిన్న బటన్స్ ఊడిపోయినా సరే పిన్నిస్లు పెట్టకుండా అప్పటికప్పుడు ఉక్కీస్లైనా బటన్స్ అయినా వేయాలంటే చాలా టైం అవుతుంది కదా. మనకి ఈజీగా టైం సేవ్ అయ్యేది ఈ స్నాప్ బటన్స్. చాలా అంటే చాలా వర్కౌట్ అవుతాయి కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఇవేనండి మనకి యూజ్ అయ్యే స్నాప్ బటన్స్. 2 టైప్స్ ఉంటాయి. వన్ సైడ్ ఒకటి, అనదర్ సైడ్ ఒకటి. ఇవి ఇప్పుడు మనం ఎలా ప్రెస్ చేయాలి, ఎలా యూజ్ చేయాలో నేను చూపిస్తాను. వన్ సైడ్ మనకి క్లోజ్ అయి ఉంటుంది. ఇట్ సైడ్ మనం బటన్ పెట్టుకోవాలి. వన్ సైడ్ ఓపెన్ అయ్యి చిన్న హోల్ ఉంటుంది. హోల్ సైడ్ ఇలాగా ఉన్నాయి కదండి, అది ఆ బటన్ పెట్టాలి. నెక్స్ట్ అనదర్ సైడ్ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి చిన్న బటన్ వచ్చి ఉంటుంది, వేరేది ప్లెయిన్గా ఉంటుంది. ఈ బటన్ వచ్చి ఉన్నది వన్ సైడ్ పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తే మనకి చాలా బాగా వెంటనే వర్కౌట్ అవుతుంది. అలాగే అనదర్ సైడ్ మనకి ఈ బటన్ ఉన్నది పైకి రావాలి, వేరేది కిందకి రావాలి. ఇప్పుడు అనదర్ సైడ్ మనకి ఇందాక మనం వేరే సైడ్ది అది కిందన పెట్టాం, ఇప్పుడు ఇది పైన పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అది వేరే సైడ్ అడుగున పెడతాము, వేరే సైడు పైన పెట్టుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీ. మనకి ఈజీగా టైం కూడా సేవ్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా కూడా వచ్చేస్తుంది. అంతేనండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.